सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. 14,000 మంది రాక్షసులు వచ్చారు రామచంద్రస్వామి మీదకి. ముందు మామూలుగా యుద్ధం చేశాడు, వాళ్ళు తగ్గటం లేదు. అందుకని రౌద్రవపు ధరించాడట, కోపాన్ని తెచ్చుకున్నాడు, గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. 14,000 మందిని 72 నిమిషాల్లో ఊచకోత కోశాడు. రావణాసుడి మీద క్రోధం ఆహారయతు తీవ్రం, కోపాన్ని తెచ్చుకున్నాడు. యుద్ధమంతా ముగిసిన తర్వాత కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగాడు, ఏమయ్యా నేను యుద్ధం చేస్తుంటే నా ముందు ఎవడో నల్లటి ఆకారం పరిగెత్తుతున్నట్టుగా అనిపిస్తోంది, 18 రోజులు ఎవరిది ఆకారం అన్నాడు. నాయనా మృత్యుదేవత నేనే పంపించాను, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని ముందు చెప్పాను కదా, నువ్వు నిమిత్త మాత్రుడివే కానీ వధించింది నేను. రౌద్రాయ వపుషే నమః. అజ్ఞాన సంహార సమర్థ జ్ఞాన ఆకార, ఇది ఇంకో విశేషం. రౌద్రాయ వపుషే అంటే కోపం గురువుగారికి ఎప్పుడు వస్తుంది? పిల్లాడు చెప్పిన మాట వినకపోతే, సరిగ్గా చదవకపోతే, అంతే తప్ప వాడి మీద వేరే కోపం కాదు. రౌద్రవపు దేనికోసం వస్తుందన్నమాట? వాడిలో ఉండే అజ్ఞానం తొలగించడం కోసం రౌద్రవపు. ఓసారి రామచంద్రస్వామిని కూడా కోప్పడ్డాడు విశ్వామిత్రుడు. రౌద్రాయ వపుషే నమః అన్నట్టుగా రౌద్రం తెచ్చుకున్నాడు. ఎక్కడ విశ్వామిత్రుడు కోప్పడ్డా? ఇలా చెప్తారేమిటంటే రామాయణంలోనూ తాటకిని సంహరించు అన్నాడు. ఈయన ఏం చేశాడో తెలుసునా? మరీ బొత్తిగా ముసలావిని కొట్టడం దేనికి ఎంత సాము చేసి అని చెప్పి నేను ముక్కు చెవులు కోస్తా అన్నట్ట తాటకి ముక్కు చెవులు కోశాడు. కోస్తే ఆవిడ మీద పడిపోతోంది. నేను పాదగతి తొలగిస్తాను అన్నాడు, అంటే పాదాలు విరక్కొడతా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చినా గట్టిగా కోప్పడ్డాడు. తిట్టులా ఉండదు, పెద్దవాడు తిట్టినట్టయితే చాలా మర్యాదగా ఉంటుంది. అలం తే ఘృణయా రామ, ఘృణ దయ, నీ దయ చాలయవయ్యా అన్నాడు. అంటే నీ దయ పాడుగాను అన్నట్టు అనమాట. అలం తే ఘృణయా రామ, నీ దయ చాలు అన్నట్ట. అది కోపమే కదా, ఎందుకు దయ చూసా చంపేయి అన్నానికి. అలాగే రౌద్రాయ వపుషే, అప్పుడు రౌద్ర వపుసు తెచ్చుకున్నాడు స్వామి. రౌద్రాయ వపుషే నమః. అజ్ఞాన సంహారక నియంత ఆయన, సమర్థుడు ఆయన. అందుకని ఆయన్ని రౌద్ర వపుషే అని ప్రార్థన చేద్దాం. ఆదిత్య హృదయంలో 20వ శ్లోకం. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. మళ్ళీ చెప్తున్నందుకు విసుక్కోకండి. చాలా స్తోత్రాలలో మనకి కొన్ని పదాలు పునరుక్తిగా అనిపిస్తాయి. అది పునరుక్తి కాదు, ఒక విశేషాన్ని కొత్త కోణంలో ఇంకో కోణంలో చెప్పడానికి అదే పదాన్ని మళ్ళీ ప్రయోగించాల్సి వస్తుంది. ఆంగ్లంలో కూడా చూడండి, దట్ అని ఉంటుంది. అది అని అర్థం ఒకటేనా? కాదు. ఇది ఒక చోట ఒక విశేషణంగా వాడతారు, ఒక చోట సర్వనామంగా వాడతారు, ఒక చోట ఇంకేదోలా వాడతారు. మరి దీని సందర్భాన్ని బట్టి ఇన్ని పేర్లు ఎలా మారుతున్నాయి? ఇలాంటివి మనం చూస్తుంటాం కదా. సాలిడ్ అన్న పదం ఉంటుంది, ఘన పదార్థం అని. కానీ అది మరో సందర్భంలో ఇంకోటి, సందర్భాన్ని బట్టి పదం మారుతుంటుంది. అలాగే ఇక్కడ కూడా. తరువాత ఈ సందర్భంలో మాత్రమే ఇది ప్రయోగించడం లేదు. ఇక్కడ మన మేధస్సుకి మన బుద్ధికి దొరికింది మాత్రమే చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇంకో సందర్భంలో చదువుకుంటుంటే ఈ పదానికి ఇంకో అర్థమేదో రావచ్చును. ఓహో ఇదా ఆ విశేషము అనిపిస్తుంది. అంచేత ఎక్కడా కూడా స్తోత్రము చదివేటప్పుడు కానీ గ్రంథాలు చదివేటప్పుడు కానీ ఒక పదము పునరుక్తి అయ్యింది అన్నప్పుడు సర్వసాధారణమైన కవులైతే వాళ్ళకి వేరే అర్థం దొరక్క వేసి ఉండొచ్చును. కానీ వాల్మీకి వ్యాస భగవానుల వంటి వాళ్ళైతే మాత్రము ఏ పదాన్ని వ్యర్థంగా ప్రయోగించరు. అదొక్కటే గమనించాలి మనం. ఇక్కడ తమోఘ్నాయ ఇది ఇంతకుముందు వచ్చింది.
తిమిరనాశన అని చెప్పి. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఒక్కసారి చూచినట్టయితే తమోఘ్నాయ, ఓం తమోఘ్నాయ నమః. తమః హంతి ఇది తమోఘ్నః, చీకటిని తొలగిస్తాడు. మరి ఇంతకుముందు ఈ పదాలు వచ్చాయి, హిమఘ్న, తిమిరోన్మథన, శిశిరనాశన, ఈ పదాలన్నీ వచ్చాయి ఒకే అర్థం చెప్పేవి. కానీ సందర్భాన్ని బట్టి కొత్త అర్థాన్ని చెప్పుకోవాలంటారు. ఇంకో కారణం ఏమిటి? ఇంతకుముందు అన్నదే ఆదరము చేత, ఆదరాతిశయం చేత. కొందరుంటారు పేరు వచ్చేదాకా గురువు పేరు చెప్పుకుంటారు, పేరు రాగానే గురువుల పేర్లు మర్చిపోయి పీఠాధిపతులు మా గురువులు అంటారు. కానీ నిజంగా ప్రేమ కలిగిన వాడు మాటి మాటికి ఆ గురువుని ఏదో రకంగా తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకు అవసరమేముంది కాదు, ప్రేమాతిశయం చేత. ఇప్పట్లో లేదు కానీ ఒకప్పటి రోజుల్లో కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల స్నేహితుల దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడిని 10 నిమిషాల్లో మా ఆయన అంటే అంతలు చెప్పాలా? కొత్తగా ఆ ప్రేమాతిశయం అనమాట. అలాగే వెనకటి రోజుల్లో అమెరికాలు ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఎవరిలో వెళ్ళొచ్చి వాళ్ళ బంధువులకో తమ్ముడికో చెల్లెలకో ఏదో కానుక ఇచ్చేవారు. వీళ్ళు మాట్లాడుతూ మా అన్నయ్య తెచ్చాడు, మా 110 అవసరమా ఒకసారి చెప్పావు అర్థమైంది కదా. అంటే ఆదరాతిశయం, ప్రేమ ఎక్కువైపోయిన కొద్దీ పదాన్ని రకరకాలుగా మార్చి ఒకే అర్థం ఉంటుంది, ఇలా ఉంటుంటుంది, దాంట్లో దోషమేం లేదు. అంచేత తమః హంతి, తమస్సు అంటే అర్థం ఏమిటి? తమస్సు రాక్షసులకి సంకేతము, తమో గుణం కలిగిన వాళ్ళు. అలాగే రాత్రిపూట సంచరించేవాళ్ళు తమోఘ్నాయ, రాక్షసుల్ని వధించేవాడివి నువ్వు. అంటేకే తాటక, మారీచుడు, సుబాహుడు వీళ్ళందరినీ కూడా వధించాడు. తమోఘ్నాయ అంటే ఆ చీకటి ఏ పరిమితి ఉంటే దానికి తగ్గట్టుగా కాంతితో వస్తాడు ఆయన. ఉదాహరణ, తాటకిని చంపాల్సి వచ్చింది, ఈ రామాయణంలో దాంట్లో తీసుకుంటున్నాం. తాటకిని చంపాల్సి వచ్చింది, ఆయన ఏం చేశాడు? విశ్వామిత్ర ఏమన్నాడు తెలుసా? స్వబాహుబలం ఆశ్రిత్య, ఇదిగో నువ్వు కొత్త అస్త్రాలు వగైరా మాట్లాడడానికి లేదు, మీ గురువు గారి దగ్గర నేర్చుకున్న విద్యను ఉపయోగించి నీ బాహుబలంతో, దేహబలంతో ప్రయోగించాల్సిన వాటిని మాత్రమే ప్రయోగించి చంపు. అంటే శస్త్రములతోటే చంపాలి తప్ప అస్త్రములతో కాదు. అదే పని చేశాడు. ఏం బ్రహ్మాస్త్రం లాంటివి ఏం వెయ్యలే పెద్ద మనిషి, అప్పుడు ఇంకా రాలేదు కదా, అందుకని స్వబాహుబలం ఆశ్రిత్య. ఆ తర్వాత మళ్ళీ అస్త్రాలు ఇచ్చాడు విశ్వామిత్రుడు. అస్త్రాలు ఇచ్చిందాకా ఉండి మారీచుడి మీద ఏం ప్రయోగించాడు? ఓ అస్త్రం వేస్తే చచ్చిపోతాడు కదా మారీచుడు, చంపడం ఇష్టం లేదు, తగినదే ఉపయోగించాడు. శీతేషువు ఒక బాణం పేరది, అది తగిలితే ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో చప్పరిస్తే ఉన్నట్టుని మంచుకొండల మీద పడ్డట్టుగా అవుతుంది, అల్లా అయ్యాడు వాడు. అది జరిగిన పని శీతేషువు. అది ఏం చేసింది? ఒక్కసారి అపరిమితమైన వేగంతో సముద్రంలోకి కొట్టి పారేసింది, వాడిని చంపల. ఎందుకని? మొదటే రక్తపాతం దేనికి? వాడిని కొట్టినట్టయితే మిగిలిన వాళ్ళు ఆగుతారు కదా, మిగిలిన వాళ్ళు ఆగటల్లా. అప్పుడు సుబాహుణ్ణి చంపాడు ఆయన. సుబాహుణ్ణి చంపిన తర్వాత వీళ్ళిద్దరిని చంపాం అనవసరంగా. ఈ రాక్షసులు పొట్టకూటి కోసం మహారాజు గారి కోసం వచ్చారు, వీళ్ళని చంపడం దేనికి? వీళ్ళ నాయకుడు పోయాడు కదా, వీళ్ళని చెదగొడితే సరిపోతుంది. వాయువ్యాస్త్రంతో చెడగొట్టాడు వాళ్ళందరినీ కూడా. అంటే చూడండి, తమోఘ్నాయ అన్నప్పుడు చీకటి తొలగించడంలో కూడా రకరకాల పద్ధతులు. చిన్న గది ఉంది, దాంట్లో 1000 క్యాండిల్ బల్బు పెడతాడా ఎవడైనా చీకటి తొలగించాలంటే? ఉన్న కళ్ళు పోతాయి ఇక్కడ. అది అంటే తమోఘ్నాయ, చీకటి తొలగించడం అంటే చీకటి ఏ పరిమాణంలో తొలగించాలో దానికి తగ్గట్టుగా మనం నిర్దేశించక్కల సూర్యుడు చేస్తాడు. అంటే ఉపాసకులకి ఉండే సంస్కారాలని బట్టి వాడి చీకటి ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా అతని లోపల మార్పు తీసుకొచ్చి క్రమక్రమంగా. ప్రహ్లాదుడు తపస్సు చేశాడా? ఏం తపస్సు ఏం లేదు, అందుగాడు ఇందులేడు ఒకటే మొక్క కూర్చున్నాడు పాపం. మరి ధ్రువుడు తపస్సు జరిగే కొద్దీ కాంతి వచ్చింది అతనికి. అలాగా తమోఘ్నాయ ఋగ్వేదం చెప్తుంది, తమము అంటే పాపం అని చెప్పింది. ఆ దేవోయాతి సవిత పరావతేషు విశ్వా దురితాని బాధమాన. అదుగోనయ్యా సూర్యుడు వస్తున్నాడయ్యా, ఆ పర్వతాచర్యల్లోంచి
అక్కడి నుంచి కదిలొస్తున్నాడు. ఏమిటి? దురితా బాధమాన, మనలో ఉండే దురితములన్నీ కూడా తొలగిస్తూ బాధిస్తూ గబగబా వస్తున్నాడయ్యా. లేవండయ్యా, సంధ్యావందనాదులు చేసుకోండయ్యా మీరంతా అంటూ ఋగ్వేదం మనకి హెచ్చరిస్తుంది. అందుకని తమోఘ్న, చీకటి తొలగించేవాడు, అజ్ఞానాంధకారం తొలగించేవాడు, పాపాన్ని తొలగించేవాడు. కొన్ని వస్తువులు ఉంటాయి చూడండి, ఎండబెట్టిన తర్వాతే దాన్ని మనం స్వీకరిస్తే మంచి కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు కందులు, పెసలు, మినుగులు ఇలాంటివి, ధాన్యం ఇవన్నీ సంవత్సరానికి సరిపడి కొనుక్కునేవారు. ఏం చేసేవారు? ఎండలో ఆరబోసేవారు. అవి ఉంటే ఎండలో బాగా కాగినట్టయితే అవి సంవత్సరం పాటు ఉంటాయి. అలాగే వడియాలు చేస్తారు, ఊరగాయలు. ఎండలో ఎందుకు పెట్టడము? ఆ కాంతినంతా తీసుకుని ఆ సూర్యకాంతిలో ఉన్న శక్తి చేత వీటిలో పోషక గుణాలు పెరిగి సంవత్సరం పాటు, ఇంకేత ఒక మామిడికాయ ఉన్నట్టయితే తింటాం పడేస్తాం అయిపోతుంది, లేకపోతే అక్కడ పెడితే ఎండిపోతుంది. కానీ మామిడితో చేసిన ఊరగాయ సంవత్సరం పాటు దాచుకుంటున్నాం మనం. ఇవన్నీ కూడా అలాగా అవి ఏం చేస్తాడు ఆయన? దాంట్లో ఉండే తమమును తొలగిస్తాడు, క్షేమమును కలిగిస్తాడు. తమోఘ్నాయ హిమఘ్నాయ, మంచుని తొలగిస్తాడు. మంచుని తొలగించడం అంటే మన శరీరం మంచు వల్ల ఏం జరుగుతుంది? సంకోచం జరిగిపోతుంది. ఈ సంకోచం కొంతవరకు ఉపయోగమే, కానీ సంకోచం అలాగే ఉన్నట్టయితే ఇబ్బంది అవుతుంది. ఆ సంకోచమును వ్యాకోచము చేయిస్తాడు. అంటే గర్భవతి అయిన స్త్రీ ఉంటుంది చూచారా, ఆమె ఆ కాస్తలోనే ఆ బిడ్డ ఎదగాలి, ఎదిగి అలా పెరగాలి, కదలాలి. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? సూర్య భగవానుడు తన కాంతిలో ఉండే మార్పుల చేత. కాబట్టే మనకి పునఃసంధానము కానీ ఇలాంటి వాటికి ముహూర్తాలు పెట్టడం సూర్యగతిని అనుసరించి. అంతేకాదు, ఆషాఢ మాసంలో కోడలు అబ్బాయి పక్కపక్కన ఉండకుండా ఎందుకని? సూర్యకాంతి గమనాన్ని బట్టి తగినట్టుగా శరీరంలో మార్పులు వస్తుంటాయి. వాటిని నియమించడం కోసం హిమఘ్నాయ తమోఘ్నాయ శత్రుఘ్నాయ, శత్రువులు తొలగించాలి. శత్రుఘ్నాయ అంటే లోపల ఎదుగుతున్న బిడ్డకి శత్రువులు, అంటే బయట ఉండే వాతావరణము, లేదు మన మనస్సు లోపల ఉండే శత్రువులు, వీళ్ళందరినీ తొలగించాలి. ఆశ్రితుల శత్రువులని తాను అంతమొందిస్తాడు. ఎవరైతే సూర్య భగవానుడి మీద నమ్మకం పెట్టుకున్నారో అతని శత్రువులంతా వాళ్లే తొలగిపోతారు. వాలిని తొలగించాడు, శిశుపాలుణ్ణి తొలగించాడు, మరొకడిని తొలగించాడు. అంటే తనని ఆశ్రయించిన వాళ్ళు ఎవళ్ళు ఉంటారో వాళ్ళ శత్రువుల్ని తొలగిస్తాడు. సముద్రుడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. సముద్రుడికి శత్రువు ఎవరు? మరుకాంతారంలో ఉన్నారు, ఆ సముద్రపు నీళ్లను దొంగతనంగా వాడుకుంటూ, వాళ్ళని తొలగించాడు. పరశురాముడు వచ్చి దండం పెట్టాడు. పరశురాముడికి శత్రువులు ఎవరు? పుణ్యలోకాలే. పుణ్యలోకాలు పాడు చేశాడు. అంటే పుణ్యలోకాలు పోయినట్టయితే మళ్ళీ మోక్షానికే గతి, మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఇలాగా తపోలోకాలన్నీ పోగొట్టాడు. ఇలాగా ఆశ్రితుల శత్రువులను తొలగించేవాడు కనుక శత్రుఘ్న. అంటే అహంకారాదులన్నీ తొలగిస్తాడు. వేదం చెప్తుంది, యయేతి జనతాం వీర్యం బలం అపాక్రామతి. బాబో, నువ్వెప్పుడైనా కానీ అహంకారంతో నువ్వు కదిలి వెళ్ళావనుకో, అప్పుడు నీకుండే బలము తొలగిపోతుంది, వీర్యము తొలగిపోతుంది. అహంకారంతో ఎప్పుడూ సభకి వెళ్ళకు. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్తుంటారు పాపం ఇతర దేశాల పుస్తకాలు చదివి. మన సాంప్రదాయంలో, వేదంలో, రామాయణంలో, భారత భాగవతాదుల్లో అన్నీ చెప్పారు. ఎలాగా సభలోకి వెళ్ళినప్పుడు అహంకరించకు. చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో నేను చెప్తున్నాను, నా ఉద్దేశంలో ఈ అహంకారం పనికిరాదు. నీవు నీ సేవకుల దగ్గర కూర్చుంటే వాడికి ఏమీ రాదంటే నేను చెప్తున్నాను చెయ్యి అనవచ్చును. సభ లోపల నేను చెప్తున్నాన్న మాట లేదు, నీ మాట కాదు, నువ్వు చెప్పేది వ్యాసుడిదో మరొకళ్ళదో. అలాగే న్యాయవాది కూడా ఉంటాడు కోర్టులోను, నేను చెప్తున్నాను అనడు. ఇది ఫలానా సెక్షన్లో ఇలా చెప్పబడింది, ఫలానా కేసులో ఇలా చెప్పబడింది, చెప్తున్నది వీడే, నేనన్న మాట రాదెక్కడ. అలాంటి అహంకారాన్ని తొలగిస్తాడు ఆయన. తద్వారా క్షేమాన్ని కలిగిస్తాడు. శత్రుఘ్న, శత్రువులని నశింపజేస్తాడు, శత్రువులని తొలగిస్తాడు. అమితాత్మ. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం